వెళ్తున్నారు అనుకుంటున్నానండి. అవునండి, మేమైతే నందవరానికి అయితే వెళ్తున్నాం అనమాట. నందవరం అంటే మొక్కు ఉందనమాట. మొక్కు తీర్చుకొని వెళ్దామని డిసైడ్ చేసుకొని వెళ్దామన్నమాట. కోడికి అయితే పూజ చేసినాక మేము మా వదిన మా వదిన అయితే ఎందుకు కడుగుతుంది అనమాట. బియ్యం కడుగుతాను. నాకైతే వెళ్ళే టైం అయింది. మేమైతే ఇంకా కార్ ఎక్కి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మా అమ్మ అందరూ మొక్కోమని చెప్పి మొక్కున్నాము. మొక్కుని ఇంకా కార్కి అయితే పూజ చేస్తున్నాం అనమాట. కారు పూజ చేసేస్తాం అనమాట. తర్వాత పూజ చేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా కార్ ఎక్కి ఇంకా బయలుదేరినాం అనమాట. ఇంకా బయలుదేరేసి మా మామ నేను ఉన్నాను అనమాట. పెట్రోల్ బంక్ కాడ అయితే పెట్రోల్ కొట్టించేసుకొని ఇంకా బయలుదేరేస్తాం అనమాట. పెట్రోల్ మా దీపు కాడ అయితే ఇద్దరు వస్తున్నాడు, గురికలు పెట్టేస్తున్నాడు. గురికలు పెట్టేసినాక ఇంకా డోర్ తీసేసుకొని బయటకు పోయి మాకు రోజు పూర్తి తెచ్చేసి ఇంకా బయలుదేరామన్నమాట. కొంచెం బయలుదేరి మా బావని ఎక్కించుకొని ఇంకా దోశ టిఫిన్ తినేసేసి దోశ తినేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళేసి బయలుదేరాం అనమాట. ఇంకా దగ్గరకు వచ్చేసాము. దగ్గరకు వచ్చేసి ఇంకా కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా లోపల అయితే పక్కన పార్క్ చేసేసి ఇంకా వెళ్ళామన్నమాట. అమ్మవారి గాజులు తీసుకురావడానికి నేను మా అమ్మ మా అక్క మా వదిన అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా చాలా దూరం వంట వాళ్ళు ఇంకా వెళ్ళేసామన్నమాట. వెళ్ళేసి గాజులు తీసేసుకున్నాము. అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని రెడ్ కలర్ తీసేసుకున్నాం అన్నమాట. రెడ్ కలర్ తీసేసుకొని ఇంకా మా అమ్మకు కూడా గాజులు కావాలని మా అమ్మకి మా వదినకి మా అక్కకి తీసుకుంటాం. నాకైతే ఒక డజన్ తీపిచ్చేసేసి ఇంకా కలెక్షన్ చేసేసుకునేది. మా అమ్మ కలెక్షన్ చేసుకుంటాను, ఇది బాగుందా అది బాగుందని టెన్షన్ అయిపోయింది అనమాట. అబ్బా గాజులు నేనైతే గ్రీన్ కలర్ బాగుందమ్మని చెప్తున్నాను అనమాట. ఇంకా తీసేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. బయలుదేరేసి ఇంకా బయలుదేరామన్నమాట. వెళ్ళాము. సారీ రెడ్
రెడ్ కలర్ కాదండి, ఎల్లో కలర్ మర్చిపోయాను. ఎల్లో కలర్ తీసేసుకొని ఇంకా పెప్పులో చుట్టించుకుంటే ఇంకా తీసేసుకుంటాను. అక్కడైతే మనీ ఇచ్చేసి ఇంకా వచ్చేసాము అనమాట. వచ్చేసేసాము. మళ్ళీ టెడ్డీ బ్యాగ్స్ నేను అతనే చిన్నపిల్లలు ఇంకా అని మా అమ్మ కొట్టింది. ఇంకా జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగినా అనమాట. మా దీపు తాగురా అంటే వద్దన్నారు. గాజులు నేనైతే గ్రీన్ కలర్ బాగుందమ్మా చెప్తున్నాను అనమాట. ఇంకా తీసేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. వెళ్ళేసి ఇంకా బయలుదేరామన్నమాట. వెళ్ళాము. సారీ రెడ్ కలర్ కాదండి, ఎల్లో కలర్ మర్చిపోయాను. ఎల్లో కలర్ తీసేసుకొని ఇంకా పెప్పులో చుట్టించుకుంటే ఇంకా తీసేసుకుంటాను. అక్కడైతే మనీ ఇచ్చేసి ఇంకా వచ్చేసాము అనమాట. వచ్చేసేసాము. మళ్ళీ టెడ్డీ బ్యాగ్స్ నేను అతనే చిన్నపిల్లలు ఇంకా అని మా అమ్మ కొట్టింది. ఇంకా జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగినా అనమాట. మా దీపు తాగురా అంటే వద్దన్నారు. ఇంకా అమ్మవారు అయిపోయినాక ఇంకా చికెన్ చేసేస్తాము. అమ్మవారి కోసం బోనం అయితే పెట్టేసి అక్కడైతే మా అన్న చేస్తున్నాడు అనమాట. కట్టపుల్లలు బయట ఉన్నాయని వేసేసాడు. క్లీన్ చేసేసి ఇంకా పోయి ఏదన్నా వస్తువులు తీసుకోకండి, రేట్ ఎక్కువ అనమాట. అక్కడే మీ ఇంటికాడే తీసేసుకుని రాండి. ఇక్కడికి వచ్చేసి అవి డబల్ రేట్కి వస్తాయి అనమాట. మన ఊళ్ళో ఎంత తక్కువ అమ్ముతారో వీళ్ళైతే ఎక్కువ అమ్ముతారు. సరేలే ఇంకా కథ చెప్పేసాం. మా దీవు అయితే నాకు ఏంటంటే అందిస్తున్నాడు అనమాట. ఇంకా అన్ని లోపల పెట్టేసేసి ఇంకా మా అమ్మ చికెన్ చేద్దామని ఇంకా గిన్నెలు చేసేసుకొని మసాలా అన్నీ తీసేసుకొని ఇంకా దేవుడి కాడికి వెళ్తున్నాం. చెట్టు ఉంది కదా అక్కడ, గట్టిగా మనం కోరుకున్నాం అనుకోండి తీరుతాయి అనమాట. ఇక్కడ పిల్లలు పుట్టలు వాడిని కూడా తీర్చేస్తుంది అనమాట. ఈ చెట్టు అంత పవర్ ఉందన్నమాట ఈ చెట్టుకి. సరే ఇలా మక్క ఎందుకు కోరుకుంటుంది అనమాట. ఇంకా దేవుడి కాడికి వెళ్ళేసాం అనమాట. అమ్మవారికి వెళ్ళేసి ఇంకా పూజ చేసేసుకొని ఇంకా వచ్చేసాం. జనం అయితే అదరగొట్టిందంటే జనము ఆడ హౌస్ నిండిపోయింది. ఇంకా అమ్మవారికి భోజనం పెట్టేసి ఇంకా వచ్చాను. దండం పెట్టేసేసుకొని వచ్చేసాము. ఇంకా మా అమ్మవారికి అని పెట్టడానికి వెళ్ళింది అటు పక్క. ఇంకా పెట్టి నేను కూడా బొట్లు పెట్టుకొని ఇంకా మా దీపు వాళ్ళకి ముందు అతన్నాడు బొట్లు పెట్టుకోవడానికి. మా దీపుకి నాకు అయితే బొట్టు పెట్టేసి తర్వాత ఇంకా మేమైతే ఇంకో సంకడి పోతున్నాము. ఇక్కడ కింద ఉందంట. నేను ఆశ్చర్యపోయాను. ఈ కింద ఉండేదాన్ని పోయానమాట. ఎంత బాగుందో తెలుసా, ఎంత కమ్ము సైలెంట్ ఉందన్నమాట. అక్కడ అమ్మవారి పాదాలు అయితే కోరుకున్నాం అనుకోండి గట్టిగా ఏదైనా అన్ని తీరేస్తుంది అనమాట అమ్మవారు. అమ్మవారికి ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా చూడండి ఎంత బాగుందో ప్లేస్. చూడండి ప్లేస్, బండలు ఎలా ఉన్నాయో చూడండి. కూర్చోడానికి కూడా ఉంది స్థలము. నేను ఇంకా అసలు వీళ్ళు చూడలేదన్నమాట, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను అనమాట. మా దీపుగడ్డ అయితే మా నాన్న కావాలని ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము అనమాట. దర్శనం చేసేసుకొని అమ్మవారు చూడండి మీకు కనపస్తుందో కనపడలేదో కానీ నాకు తెలియదు. కానీ మీకు దగ్గర పోయినాక బాగా సరిగ్గా చూపిస్తాను. మనుషులు అయితే నేను చెప్పాను ఇందాకనే, మనుషులు ఎంతమంది ఉంటుంటే నిండిపోయేదాకా ఉండాలని. అయితే అక్కడైతే తల కుట్టుకునేదాకా ఉందంటే చిన్నగా ఉంది. ఇంకా నేనే పట్టలేదు, దాంట్లో కొంచెం చిన్నగా ఉంటుంది. దర్శనం చేసేసుకుని నేనైతే మక్కకు చున్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుంది సరిగ్గా ఉన్నా? పూజారి కనిపిస్తున్నాడా? దేవుడు కనిపిస్తే ఇక్కడనే పూజ చేసుకోండి, మీరు రాలేరంటే ఇక్కడనే దండం పెట్టేసుకోండి. ఇంకా వెళ్ళేసాం అన్నమాట. ఇంకా మా అక్క దండం పెట్టేసుకుంటే ఇంకా మేము పోతాము. మాకు ఒక్క దండం పెట్టుకుంటుంది. ఇంకా దండం పెట్టేసేసుకొని
వారిని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మా అమ్మకి దర్శనం చేసేసుకునింది. నేను ఇంకా దర్శనం చేసుకుంటే ఇక్కడైనా అనమాట బొట్టు. ఇంకా అందరు ఇంకా దండం పెట్టేసుకుని మా అక్క దండం పెట్టేసుకుంటే మేము ఇంకా వెళ్ళిపోతామన్నమాట. మా అక్క కాళ్ళకు ఇంకా అంతా ఎప్పుడు బయటకు వచ్చేసాం అనమాట. ఆయన ఎవరో తెలుసా మీకు? ఆయన మీ ఇంటి దేవుడు అయితే సాయిబాబా అయితే ఆయన అదేంటో తెలుసా? మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అరుంధతి కోట అనమాట. అది అరుంధతి కోట చూడాలనుకున్నాము కానీ మా అన్న వద్దన్నాడు. ఎందుకంటే దేవుడు పోయేటప్పుడు వద్దంటాడు. అదెందుకు తెలుసా? అరుంధతి కోట అనమాట. ఇంకా బయలుదేరాం అనమాట. అరుంధ కోటి దాటి ఇంకా వెళ్ళాం. ఇంకా కారు ఎక్కేసేసి అందరు ఎక్కేసారు. మేము లాస్ట్ ఎక్కేసేసి ఇంకా డోర్ వేసేసుకుని బయలుదేరాం అనమాట. ఇంకా పార్క్ చెప్పేసుకున్నాము. మా అమ్మ అయితే ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఒకసారి. మా స్వామి ఉన్నాడు. మా స్వామి ఎవరో కొత్త స్వామి అనమాట, మాకు తెలియదు. ఆ స్వామి తర్వాత ఇంకా అదంతా వాటర్ ఫాల్ అనమాట. అంటే దేవుడికి కాడ దూకేసి ఇంకా ఎవరు వద్దన్నారు. ఇంకా భయం వేస్తుందంట వాళ్ళకి. ఇంకా భయం వేస్తుంది. ఇంకా ఎందుకులే కానీ చింత చెట్టు కాడికి వస్తే అంత కొండలే అనమాట. ఇక్కడ అంతా చూపించాను చూడండి. ఇక్కడికి డాబెక్కే లోపల ఊపిరి బిగచ్చుకోపోయింది అనమాట. అంత మెట్లు ఉన్నాయి అనమాట. ఇంకా మెట్లు ఎక్కేసేసి ఇలా ఒకటి అదేందో అనుకుంటున్నావు కదా, మన స్వామి అనమాట, మా వెంకట స్వామి అనమాట. అయితే మా సాంకాడ దర్శనం ఇంకా నెక్స్ట్ మా సాంకాడ దర్శనం చేసుకుంటున్నాను. ఇంకైతే మా బావతో వెళ్తాను అన్నమాట. ఇంకా మా దీపు గారు చూడండి, వాడు అయితే డ్రెస్ వద్దని ఇంకో డ్రెస్ తీసుకొని నేనైతే డ్రెస్ మార్చేస్తాను కదా. ఇంకా లైన్లో ఉండాలి. దర్శనం చేసేసుకుని ఆ స్వామి ఇంకా తర్వాత శివుడి స్వామి కాడ దండం పెట్టేసేసుకొని ఇంకా శివుడి స్వామి అంటే ఇది పూజ బాగా శివుళ్ళు ఎక్కువ ఉన్నాయి అనమాట. నందీశ్వర శివుళ్ళు. ఇంకా అక్కడ వెళ్తాం. కాకుండా ఇంకా పక్కకి వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్తేసేసి వచ్చేసాం అనమాట. నీకు ఆ వీడియో చూపించలేదు. ఇది మా వదిన అనమాట. మా వదిన ఇంకా ఇంకో స్వామి కాడికి వచ్చేసాము. ఆయన కూడా ఓయమ్మ నీకు సెల్లులో వస్తుంది, సెల్లులో యూట్యూబ్లో వస్తుంది. అది ఏంటో తెలుసా? నందీశ్వర్ పెద్దది అనమాట. సెల్లులో ఎలా పంపిస్తారో అక్కడికి వెళ్ళాం అనమాట. ఇంకా వెళ్ళేసేసి ఇంకా మా ఊరిన నేను ఇంకా చూపించేసుకొని దండం పెట్టేసేసుకొని నేనైతే పట్టుకున్నాను అనమాట. ఇంకా దండం పెట్టేసేసుకొని ఇంకా చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడంతా బండని ఆడ నుంచి రావాలా, ఇక్కడంతా అటు రాకూడదు, ఆడ అటు వేసారనమాట. ఇంకా దండం పెట్టేసేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఆ స్వామికాడ అన్నాను కదా, ఆ స్వామికాడికి వెళ్ళేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇంకా స్వామి కాడికి వెళ్తానని చెప్పాను కదా, ఇంకా టాపులు ఎక్కుతున్నాం. అదే అనమాట స్వామి. ఇంకా టాపులు ఎక్కి తెగ్గిపోయి అమ్మ అంటే కింద పట్టేటట్టు ఉంది తెలుసా? అది కింద పట్టేప్పుడు ఎలా ఉంటుంది అంటే అలా కింద పడినానేమో అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్ద గుహనో అది. అంత పెద్ద గుహ అంటే నేను ఎప్పుడు ఆ గుహను చూడలే. అంటే ఇప్పుడు పూజ చేసుకొని వెళ్ళిపోతున్నా. కారెక్కేసేసి ఇంకా బయలుదేరాము అనమాట. నేను అనుకుంటున్నాం. ఇంకా మీరు కూడా బాగుంది అనమాట. ఎంత బాగుందంటే మీరు ఏ కోరిక తీర్చుకున్నా కూడా అది నెరవేరుతుంది అనమాట. అంత దేవత అనమాట అమ్మ. ఏదైనా తీర్చేస్తుంది, మీరు ఏ చెప్పినా కూడా తీర్చేస్తుంది. ఇంకా వెళ్ళేసాము అనమాట. నాకైతే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడే కట్టుకొని ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అంత ప్లేస్ బాగుందనమాట. మీరు కూడా వస్తే ఇక్కడ మీరు కోరుకోండి. ఇక్కడ 2 రోజులు ఉండి దర్శనం చేసేసుకోండి. మీరు బాగా దర్శనం చేసుకున్నారు అనుకోండి, బాగుంటుంది. బాయ్ బాయ్.